చెప్పి ఓకే. ఓకే. సో ఈరోజు మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం ప్రార్థనలతో. నేను ప్రార్థనల యొక్క పీపీటీ మనం షేర్ చేస్తాను. ఆయన అది అలవాటే కాబట్టి ఎందుకు నీకు కర్మ వస్తుందా ఏం వస్తలేదు. హరే కృష్ణ. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా అండి? హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండత్ ప్రణామ్. ఓకే. సో ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా గతా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీతపదకమలాం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగజాతం సాగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసేతం శ్రీరాధాకృష్ణపాద సాగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామినే నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యాయ నామ్నే గౌరత్రిసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరోభయశ్చ कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. ఓకే. చాలా చాలా సంతోషం అండి ఈరోజు మీ అందరితో. ఓకే, అందరికీ స్వాగతం. మూడో రోజు భగవద్గీత 18 రోజుల మహాయజ్ఞానికి. ఓకే, ఒకసారి క్విక్ తొందరగా నిన్న ఏం చర్చించుకున్నాం మనము రీక్యాప్ చేసుకుందాం. అంటే నిన్న ఏ విషయాలు ఆ, మాట్లాడుకున్నామో ఒకసారి తెలుసుకుందాం. ఎవరెవరు చెప్తారో హ్యాండ్స్ రేజ్ చేయండి. ఒక్కొక్క పాయింట్ నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఎవరి పేరు చెప్తానో వాళ్ళే చెప్పాలి. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రెండో అధ్యాయంలో మొదటగా మనము గురువు యొక్క ఆవశ్యకత, శరణాగతి ఎలా పొందాలి, శరణాగతికి మనకి కావాల్సిన లక్షణాలు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. అనిత తోట మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాద మాతాజీ. ప్రణామ్. దండత్ ప్రణామ్. అది సాంఖ్య యోగం అన్నారు. దీంట్లో 4 విషయాలు మొత్తం భగవద్గీతలో ఉన్న అంత సారమంతా ఈ గీతలో ఈ రెండవ అధ్యాయంలో ఉంది. అందుకే దీన్ని గీత అన్నారు. ఫస్ట్ పార్ట్ లో ఈ అధ్యాయంలోని ఫస్ట్ పార్ట్ లో గురువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటాము. సెకండ్ పార్ట్ లో జీవుడు గురించి, థర్డ్ చాలు పార్ట్ లో మాతాజీ. మనం జీవుడు పాటించవలసిన ధర్మాలు. చాలు మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న మాతాజీ, మీరు చెప్పండి నెక్స్ట్ పాయింట్. సో జీవుడు గురువు గురించి, జీవుడు చెప్పండి మాతాజీ. మనం గురువు ప్రాముఖ్యతే కాదు, మనం ఎంచుకునే గురువు కూడా వారి పరంపర ఎలా ఉందో కానీ చూసుకోవాలి ప్రభు. ఓకే. ఓకే. సో చివరిగా ఏ విషయం గురించి తెలుసుకున్నాం మనం? స్వాతి అల్లంపల్లి మాతాజీ, మీరు చెప్పండి. ఓకే. స్వాతి మాతాజీ, చివరిగా ఏ అంశం గురించి చర్చించుకున్నాం నిన్న సెకండ్ చాప్టర్ లో? హరే కృష్ణ. ఓకే. ఓకే. తర్వాత ఆనందం గురించి చర్చించుకున్నాం మనం. ఓకే.
ఏ విధంగా గనక మన జీవితాన్ని మనం మలుచుకుంటే మనం జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు అనే విషయం గురించి చర్చించుకున్నాం. ఓకే, సో ఈ రోజు ఇంకొక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఆ అధ్యాయం పేరు కర్మయోగ, తృతీయోధ్యాయ, భగవద్గీతలోని 3వ అధ్యాయం, 3rd చాప్టర్. ఆ అధ్యాయం పేరు కర్మయోగం అన్నమాట. ఓకే, ఆ, అల్ ఆ, ఈ అధ్యాయానికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటి అనేది పరమశివుడు పార్వతీదేవితో పద్మపురాణంలో చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, దేవి పార్వతి ఒకానొక సమయంలో జనస్థానం అంటే అయోధ్య, ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జనస్థానం అంటారన్నమాట. అక్కడ కౌశిక వంశానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను తన బ్రాహ్మణ వృత్తిని వదిలిపెట్టి వైశ్య అంటే వ్యాపార వృత్తిని చేపట్టి ఆయన వివిధ వ్యాపారాలు చేసి చాలా డబ్బు సంపాదించి ఆ, చాలా దుర్వ్యసనాలకి లోనయ్యాడు. జూదమాడడం, స్త్రీలతో సాంగత్యం పెట్టుకోవడం, ఆ, ఇలాంటి అతనికి ధర్మపత్ని ఉండి ఒక కొడుకున్నా కూడా అతని వ్యాపారం ద్వారా చాలా డబ్బు ఆ, సమకూరిన తర్వాత ఆయన దుర్వ్యసనాలకి లోనైపోయి చాలా దుర్వ్యసనాలు అనుభవించడం, భోగలాలస్లో ఆయన మునిగిపోయాడు. చాలా కాలం తర్వాత ఆయన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ కూడా వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదించి ఆ ఉత్తర భారతదేశం నుండి మళ్ళీ దక్షిణ మన ఆ, తన స్వగ్రామానికి వస్తున్నాడు. వస్తుంటే మార్గమధ్యంలో ఏం జరిగింది అంటే, ఆ, ఒక చోట ఆయనకి చాలా అలసిపోయి దాహం వేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చోగానే ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసి ఈ దోపిడీ దొంగలు ఉంటారు కదా, వాళ్ళ వచ్చి ఇతన్ని కొట్టి చంపేసి ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం దొంగలించుకొని వెళ్ళిపోయారు. సో ఇతడు బ్రతికున్నప్పుడు ఎప్పుడూ పుణ్య కార్యాలు చేయలేదు. మొత్తం జీవితమే పాపాత్మ జీవితమే గడిపాడు. సో ఇప్పుడు కూడా ఆ, దురదృష్టవశాత్తు దొంగల చేతిలో అకాల మరణం చెందాడు. కాబట్టి ఈయన ఆ, మరిలో ఇంకో జన్మ ఎత్తలేదు, మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళలేదు. కాబట్టి ఈయన ఒక ప్రేతంలాగా, ఒక బ్రహ్మరాక్షస్ లాగా మారిపోయి ఆ చెట్టునే ఆవహించి ఉన్నాడనమాట. అయితే చాలా కాలం తిన తండ్రి, ఈ ఈ ఈ వ్యాపారికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు చాలా ఆ, సద్బుద్ధితో ఉండేవాడు అనమాట. చాలా సత్కర్మలు ఆచరించేవాడు. ఈ కొడుకుకి బెంగ వేసింది. ఏంటి అంటే, మా నాన్నగారు చాలా రోజులైంది వెళ్ళి వ్యాపారం చేస్తాను, ఇంకా ఇంత కాలం కూడా రాలేదు, అసలు ఏం జరిగిందని చెప్పేసి తన నాన్నగారు ఉన్నటువంటి ఆ ఊరికి ఆయన బయలుదేరుతూ ఉంటాడనమాట. బయలుదేరుతూ ఉంటే మార్గమధ్యంలో తన తండ్రి ఎక్కడైతే చంపబడ్డాడో, హత్య చేయబడ్డాడో ఆ స్థానానికి వచ్చేసరికి అక్కడ ఎక్కడైతే తన తండ్రి చంపబడ్డాడో ఆ అదే స్థానానికి కొడుకు కూడా వస్తాడనమాట. ఆ చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటాడు. సేద తీరుతూ ఉండి వీళ్ళ కొడుకు చాలా బుద్ధిమంతుడు. అయితే ఎంత బుద్ధిమంతుడు అంటే ప్రతిరోజు సంధ్యావందనాది క్రతువులు చేసేవాడు, అలాగే చక్కగా భగవంతుని ఆరాధించేవాడు. అయితే ఆ రోజు కూడా అక్కడ కూర్చొని, ఆ చెట్టు కింద కూర్చొని వీళ్ళ అబ్బాయి భగవద్గీతలోని 3వ అధ్యాయం చదివాడు అనమాట. అంటే 3వ అధ్యాయం కర్మయోగాన్ని ఒకసారి పారాయణ చేశాడు. కర్మయోగాన్ని పారాయణ చేయగానే ఆ చెట్టు నుండి ఒక భయంకరమైన శబ్దం వచ్చి ఆ ఒక దివ్య స్వరూపం అక్కడ ఆకాశంలో ప్రసన్నమైంది. ఈ అబ్బాయికి అర్థం కాలేదు ఏంటి ఇది అని చెప్పేసి. చూస్తుండగానే ఈ అబ్బాయి ఆ దివ్య స్వరూపాన్ని, చతుర్భుజ స్వరూపాన్ని చూస్తుండగానే ఈయన వాళ్ళ నాన్నగా గుర్తించాడు. గుర్తించి, నాన్నగారు మీరా, మీ గురించి నేను చాలా కాలం ఆ, మీ గురించి నేను, మీరు ఎక్కడున్నారని చెప్పేసి ఆ, మీ గురించి వస్తున్నాను నాన్నగారు అని అంటాడనమాట. అంటే అప్పుడు వాళ్ళ నాన్న వీడికి మొత్తం చెప్పేస్తాడనమాట. ఏంటి అంటే, ఆ, నాన్న నేను ఇట్లా చాలా డబ్బు సంపాదించాను, మళ్ళీ డబ్బు సంపాదించి ఇంటికి తిరిగి వస్తుంటే నన్ను దొంగలు హతమార్చారు. హతమార్చడం వల్ల నేను అకాల మరణం చెందడం వల్ల నేను ఒక బ్రహ్మరాక్షస స్వరూపాన్ని పొందడం జరిగింది. ఈ రోజు నువ్వు చేసినటువంటి 3వ అధ్యాయం వల్ల నాకు విముక్తి కలిగింది నాన్న. ఇంకా నువ్వు నాకు శ్రాద్ధ కర్మలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా మన తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి మనం శ్రాద్ధ కర్మలు అవి పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టకపోతే మళ్ళీ వాళ్ళకి ఆ, సరైనటువంటి పుణ్యం దక్కదు. సో నాన్న, నువ్వు పారాయణ చేసినటువంటి ఈ 3వ అధ్యాయం వల్ల నాకు అద్భుతమైనటువంటి శాశ్వత వైకుంఠ
నివాసం దొరికింది అని చెప్పి వాళ్ళ తండ్రి, ఆ బ్రాహ్మణుడు తండ్రి వాళ్ళ కొడుకుకు చెప్తాడు. చెప్పగానే వీళ్ళ అబ్బాయి చాలా సంతోషిస్తాడు. సంతోషించి, నాన్న మీకు ఇంకేమైనా కోరిక ఉందా, నేను చేయవలసినటువంటి ఏమైనా తీర్చవలసినటువంటి ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఆ ఆ వాళ్ళ తండ్రి ఏమని చెప్తాడంటే, నాన్న, నాలాగే మన కుటుంబంలో చాలా మంది పాపాత్ములు ఉన్నారు, వాళ్ళంతా కూడా నరకంలో పడి మగ్గిపోతా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రతిరోజు తృతీయోధ్యాయం కర్మయోగాన్ని పారాయణ చేయి నాన్న. చేస్తే వాళ్ళు కూడా నరకం నుండి విముక్తులై ఉత్తమ జన్మలు పొందుతారు, ఉత్తమ లోకాలకు వెళ్తారని చెప్పి వాళ్ళ నాన్న కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అబ్బాయి కూడా ప్రతిరోజు ఈ తృతీయోధ్యాయాన్ని పారాయణ చేస్తూ వాళ్ళ వంశస్థులు ఎవరెవరైతే నరకంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన విముక్తి పరిచారనమాట. అంత గొప్ప ఆ, మన ప్రాముఖ్యత ఈ తృతీయోధ్యాయానికి ఉందన్నమాట. తృతీయోధ్యాయంలో అంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అంత గొప్ప విషయాలు కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకి సెకండ్ చాప్టర్లో కృష్ణుడు స్వధర్మం సనాతన ధర్మం గురించి చెప్పాడు. ఆ తర్వాత అవి రెండు పరిపాలించాలంటే మనం ఎలాగ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉంటే మనం ఎలాంటి ఆనందానుభూతి పొందుతాము అని చెప్పి ఇత్యాది విషయాలు చెప్పాడు కృష్ణుడు. అయితే అర్జునుడు తృతీయోధ్యాయం థర్డ్ చాప్టర్ ఫస్ట్ ఏమడుగుతాడంటే, కృష్ణ, జాయసి చేత్ కర్మణస్తే మథా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మాణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసి మే తదేకం వాద నిశ్చితే ఏన శ్రేయోహం ఆప్నోయాం అని రెండు ప్రశ్నలు కృష్ణుని అడుగుతాడనమాట అర్జునుడు. అయితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తూ కృష్ణుడు ఇంకా అర్జునుడికి ఈ జ్ఞానబోధ చేస్తాడు. అయితే ఈ మనం ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక సంక్షిప్త నామాన్ని పెట్టుకున్నాం. ఈ అధ్యాయానికి ఏం సంక్షిప్త నామం పెట్టుకున్నామో ఒకసారి చూద్దాం. స్క్రీన్ అందరికి కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి నామం ఏంటి అంటే ట్రీ, TREE. టీ అంటే త్యాగం. ఓకే, త్యాగం గురించి 1 నుండి 9 శ్లోకాల్లో మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఆ, కృష్ణ, ఒక్క నిమిషం అండి. ఓకే, హరే కృష్ణ. త్యాగం తర్వాత రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అంటే నియంత్రిత కార్యకలాపాలు. ఈ నియంత్రిత కార్యకలాపాలు ఏంటివి అనేటివి కూడా మనం చూద్దాం. తర్వాత ప్రాయమైనది, ఎవరిని మన జీవితంలో ఆదర్శంగా స్వీకరించాలి ఆ విషయం. అలాగే మనకి బద్ధ శత్రువు ఎవరు, ఇత్యాది విషయాల్ని ఈ యొక్క అధ్యాయంలో చర్చించబడింది అనమాట. ఓకే, సో అర్జునుడు ఏమని ప్రశ్న అడిగాడంటే, ఓ కృష్ణ, మీరు చెప్తున్నారు కదా నిత్య ధర్మం స్వధర్మం కంటే గొప్పది, అయితే ఎందుకు ఇంతటి ఘోరమైన యుద్ధం చెయ్యాలి? మీరు నాకు ఆ, మన నిత్య ధర్మం గురించి చెప్పారు, స్వధర్మం గురించి చెప్పారు. అయితే స్వధర్మం ఏదైతే ఉందో, మన సధర్మం నిత్య ధర్మం గురించి చెప్పారు. నిత్య ధర్మం ఏదైతే ఉందో అది గొప్పదని చెప్తున్నారు కదా, యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? నేను ఆ ధర్మాన్ని, మీరు ఏదైతే ధర్మం చెప్తున్నారో దాన్ని మాత్రమే నేను ఆ, పరిపాలిస్తాను, ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అర్జునుడు అడుగుతాడనమాట. అడిగి అలాగే ఏమంటాడంటే, మీరు నాకు ఏదో ఒక విషయం చెప్పండి, యుద్ధం చేయాలా లేకపోతే మీరు చెప్పినటువంటి జ్ఞానబోధ నేర్చుకొని ఆ నిత్య ధర్మం గురించి నేర్చుకోవాలా? నాకు ఏదో ఒక విషయం చెప్పండి. మీరు రెండు విషయాలు చెప్పడం వల్ల నేను పట్టుకోలేకపోతున్నాను, నాకు కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి అర్జునుడు అడగడం జరుగుతుంది. అడగగానే అయితే కృష్ణుడు సాంఖ్యయోగంలో అంటే 2వ చాప్టర్లో ఏం చెప్పారు, ద్వితీయ అధ్యాయంలో సాక్షాత్కారం, జ్ఞానంతో కూడిన వైరాగ్యం. ఈ 3వ అధ్యాయం కర్మ బుద్ధి యోగం, జ్ఞానంతో కూడిన కర్మ. ఓకే, అంటే 2వ అధ్యాయంలో